తులారాశి వారికి నవంబర్ 24 సోమవారం నుంచి నవంబర్ 30 ఆదివారం వరకు మరి ఏ రకంగా ఉండబోతుందనేది తెలుసుకుందాం. తులారాశి వారికి మరి గత కొద్ది వారాలుగా ఏదైతే ఇబ్బంది ఉందో ప్రధానంగా అధిక ధన వ్యయం అనేది, తర్వాత ఎంతో కొంత చిన్నవో పెద్దవో అనారోగ్య సమస్యలనేవి, ఇవి వీరిని ఇప్పటిదాకా గత కొద్ది నెలలుగా పీడిస్తున్న అంశాలుగా మనం చెప్పాలి. అంటే వృత్తి ఉద్యోగాల్లో ఆనందదాయకంగాను, సంతృప్తిదాయకంగాను ఉన్నప్పటికీ కూడా మనకుండే ఏవైతే ఒక బలహీనతలు ఉన్నాయో, ఆ బలహీనత రూపేణా ఎక్కువ నష్టాలు సంభవించడం అనేది కనిపిస్తుంది తులారాశి వారికి ప్రస్తుతం. అంటే మనం ఏదైనా సరే ఒక బెట్టింగ్ యాప్స్ అనేవి ఏవైతే ఉంటాయో, అలాంటివి ఏవైనా సరే మనం ఇప్పటిదాకా వాటిలో ఉండి ఉంటే గనక ఆ రకంగానే ఇంకా అది కంటిన్యూ అయ్యి ఇబ్బంది పెట్టడం అనేది. లేదు, ఇలా ఏదైతే మనకొక బలహీనత అనేది దేని మీద ఒక వ్యసనంగా ఏదైతే మారిందో, వాటి రూపేణా అధికంగా ధనం వ్యయం అవ్వటం అనేది. ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదో వస్తువు కొనాలి, ఇంకా ఏదో వస్తువు కొనాలి, ఇంకా ఏదో వస్తువు కొనాలి అనుకుంటూ వెళ్ళటమే తప్ప, దీనికి ఒక ఆర్థిక నియంత్రణ అనేది పాటించకపోవటం అనేది ప్రస్తుతం కొన్నాళ్ళుగా ఈ తులారాశికి కనిపిస్తున్న ఏకైక వ్యతిరేక ఫలం. ఇక ఆరోగ్యం కూడా కొంత ఈ గురుడు వక్రం ఇప్పుడు ప్రస్తుతం. దీనివల్ల ఏదైనప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం. అరుగుదలకు సంబంధించినవి గానీ, నరాలు, కీళ్ళకి సంబంధించినవి గానీ, ఎముకలకి సంబంధించినవి గానీ, మధ్య మధ్యలో చిన్నవో, పెద్దవో ఆ రకమైన అనారోగ్యాలొచ్చి వీరిని పలకరించి వెళ్ళటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు ఎంత పెద్ద ఖర్చులనైనా కూడా వాటిని వీరు నిభాయించుకోగలగటం, అందుకు తగినట్టుగా ఏదైనప్పటికీ కూడా అంటే వీరి ఆదాయం వీరికి ఉన్నప్పటికీ, ఒకవేళ ఏదైనా సరే లేక కావాలనుకున్నప్పటికీ, ఏదో విధంగా ఆర్థిక సహాయం అనేది వీరికి లభించడం అనేది చాలా మెచ్చదగిన అంశం తులారాశి వాళ్ళకి. ఇక వారసత్వంగా మీకేమైనా సరే రావాల్సిన విషయాలు అంటే భూములు కావచ్చు, ఇల్లులు కావచ్చు, ఇలా వారసత్వంగా మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో, వాటికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక కదలిక మొదలవటం అనేదైతే కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మనకెవరైతే అడ్డు గోడగా నిలిచారో, వారు కొద్దిగా ఇప్పుడు మీ దగ్గరికి కాంప్రమైజ్ అవ్వడానికి రావటం అనేది కొంత మీకు ఆనందాన్ని కలిగించడం అనేదైతే ఉంటుంది. తోడబుట్టిన వారి వల్ల, తర్వాత తల్లిదండ్రుల్లో తల్లి వల్ల ఈ వారం మీకు కొంత మేలు జరిగే అంశాలున్నాయి. మానసికంగా ఆనందం ఏదైతే మీరు ఇస్తుందనుకునే ప్రదేశాలుంటాయో, అలాంటివి మీరు సందర్శించడం అనేది జరుగుతుంది. అంటే రిసార్ట్‌లు గానీ, ఇలా ఏదైతే మీరు పెట్టుకుంటారో, అక్కడ మీరు తృప్తిగా కాలాన్ని గడిపి రాగలుగుతారు. సంతాన విషయాల్లో కూడా ఎంతో కొంత పురోభివృద్ధి ఉంటుంది. వారి పరంగా కూడా కొత్త నిర్ణయాలు తీసుకొని అమలు చేయగలుగుతారు. విదేశాలకి వెళ్ళాలనుకునే ప్రయత్నాల్లో మాత్రం కొంత భంగపాటు తప్పదు. ఎక్కడైనా సరే ఏదో రకంగా అది ఆగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారి ప్రయత్నాల్లో మాత్రం కొంత ముందుకెళ్ళే స్థితి అయితే గనక ఈ వారం కనపడుతోంది. ఇప్పటిదాకా ఏదైనా సరే ఒక మాటల దాకా వచ్చి ఆగిపోతున్న సంబంధాలు ఏవైతే ఉంటాయో, అవి ఇప్పుడు ప్రస్తుతం ఖాయమయ్యే స్థితికి రావడానికి తులారాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారి యొక్క పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగానే ఉంటుంది. ఇటు ఇండియాకి అంటే వారి వారి దేశాలకు తిరిగి వచ్చేయాలా? లేదా అక్కడే కొనసాగాలా? ఇలా అర్థం కాని పరిస్థితి అయితే నెలకొనటం అనేదైతే కనిపిస్తుంది. మొత్తం మీద అది ఇంకా కొన్నాళ్ళైతే గనక వీరికొక పరీక్షలాగానే ఉండటం అనేదైతే జరుగుతుంది. మొత్తం మీద చూసినప్పుడు ఆర్థిక నియంత్రణ అనేది, ఆరోగ్యం అనేది ఒకటి. ఈ 2 విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకుంటే తులారాశి వారికి ఈ వారం కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వారం అంతా కూడా వీరు తేనె రంగుకి ఎక్కువగా దూరంగా ఉంటే గనక మరింత మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో వీరికి ఎక్కువగా ఆదివారము, మరి బుధవారము, శనివారము ఎక్కువగా కలిసొచ్చే రోజులుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ వారం వినాయకుడిని పూజించినట్టయితే గనక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి కూడా ఉంటుంది. వినాయకుడికి వీరు
కేవలం ఓం గం గణపతి యనమ అనేది వీరు కూడా చదువుకున్నట్టయితే గనక చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ వారం తులారాశి ఫలితాలు.